ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ లూలు మాల్స్. ఏపీలోని ఈ ప్రాంతాల్లో మళ్ళీ లూలు మాల్స్ అయితే పెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏ ఏ ప్రాంతాల్లో ఈ లూలు మాల్స్ పెట్టబోతున్నారు ఏంటి అని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ లూలు గ్రూప్. గత 5 ఏళ్లలో అప్పటి సీఎం జగన్ ఆయన ప్రభుత్వ తీరుతో విసిగి ఆంధ్రప్రదేశ్లోకి ఎప్పటికీ పెట్టుబడులు పెట్టబోమంటూ వెళ్లిపోయిన లూలు గ్రూప్ ఇంటర్నేషనల్. జగన్ తీరు నచ్చక వెళ్లిపోయిన సంస్థ చంద్రబాబు సీఎం కావడంతో తిరిగి రాక సీఎంతో ఆ సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ బృందం భేటీ. సాదర స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు. లూలు గ్రూప్ చైర్మన్కి మళ్ళీ చంద్రబాబు స్వాగతం పలికారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ లూలు గ్రూప్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడ అని చూస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మళ్ళీ రాష్ట్రంలోకి అడుగుపెట్టింది ఆ లూలు గ్రూప్స్. ఆ సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ తన బృందంతో శనివారం అమరావతికి వచ్చారు. సీఎం చంద్రబాబు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. తిరిగి వెళ్లే ముందు ఆలింగనం చేసుకుని కారు వరకు వచ్చి వీడ్కోలు పలికారు. వీరి భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. విశాఖపట్నంలో ఒక మాల్, మల్టీప్లెక్స్, అలాగే విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ల నిర్మాణంతో పాటు ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు యూసఫ్ అలీ ఆసక్తి చూపారు. సులభతర, వేగవంతమైన వ్యాపారానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి తెలిపారు. లూలు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో ఏపీలో పెట్టుబడులపై చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తీసుకొస్తున్న నూతన పాలసీలను కూడా వివరించారు. ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ఆసక్తి చూపడం, 3 ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ముందుకు రావడంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చైర్మన్తో పాటు సంస్థ ప్రతినిధులను కూడా సత్కరించారు. నిజానికి చూస్తే 2200 కోట్ల పెట్టుబడితో విశాఖలోని షాపింగ్ మాల్, 5000 సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ కేంద్రం, 5 స్టార్ హోటల్ నిర్మాణంతో 10,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2018లో లూలు గ్రూప్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 13.83 ఎకరాల భూములను కేటాయించడంతో లూలు గ్రూప్ డిజైన్లు తయారు చేయించింది. ప్రాజెక్టు శంకుస్థాపన కూడా చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ పేరుతో ఒప్పందాన్ని రద్దు చేసింది. జగన్ ప్రభుత్వ తీరుతో నొచ్చుకున్న లూలు గ్రూప్ ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోమని ప్రకటన చేసింది. వెంటనే తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళతో సహా పలు రాష్ట్రాలు ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లిపోయింది. తెలంగాణ, తమిళనాడులో 3,500 కోట్ల చొప్పున పెట్టుబడులతో ప్రాజెక్టులు ప్రారంభించింది. జగన్ తీరు నచ్చక వెళ్లిపోయిన ఆ సంస్థ ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తలుపు తట్టింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక విజయవాడ, విశాఖ, తిరుపతిలో మాల్స్, మల్టీప్లెక్స్లు అయితే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు.